మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంస యోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొంత దొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి, మిథున లగ్నం, మిథున రాశి వారు కావచ్చును, మిథున లగ్న జాతకులు కావచ్చును. ఈ యొక్క బుధ ఆదిత్య యోగం మీకు 2వ భావంలో ఏర్పడబోతున్నది. 2వ భావంలో బుధ ఆదిత్య యోగం ఏర్పడేటువంటి సందర్భాలలో విశేషమైనటువంటి ధన ప్రవాహం మీకు రాబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ మాట తీరు వల్ల ఒక అద్భుతమైనటువంటి కాదు అనుకున్నటువంటి పని మీకు ముందుకు వెళ్ళబోతున్నట్టు విషయాన్ని మీరు గమనించుకోండి. 2వ భావంలో సూర్య బుధుల కలయిక వల్ల మీ మాట తీరు, మీ ప్రవర్తన ఏదైతే ఉందో అది మీకు ఒక కిరీటాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడేటువంటి సందర్భాలలో మరి ఈ మిథున లగ్నము, మిథున రాశి వారికి విపరీతమైనటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రము ఉంటాయి. ఇదైతే గమనించుకోండి. మనీ ట్రాన్సాక్షన్స్తో పాటు ఐటీ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంత బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరీ ముఖ్యంగా కూడా డబ్బు ఖర్చు, నేత్ర సంబంధిత కొంత ఇబ్బందులు, శిరోవేదన, తలనొప్పి బాగా ఉండడము, ఊరికే ఆలోచన చేయడము. సో లాభాల మందగింపు ఉంది. అంటే డబ్బు ట్రాన్సాక్షన్ అవుతుంది, కానీ ఇక్కడ లాభాల మందగింపు కూడా గోచరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఈ సందర్భంలో ఏం చేయాలి అనేటువంటిది ఈ వీడియో చివరిలో చెబుదాము. కొంతమేర ఎవరో మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయకండి. ఈ యొక్క
మిథున రాశి వారు చాలా సీక్రెట్గా ఉండాలి, ఏం చేసినా ఎవరికి చెప్పొద్దు. అదేవిధంగా కొంత విందు వినోదాలకు సంబంధించి డబ్బు అధికంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం మాత్రము కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది. సర్వదా కొన్ని విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి ప్రతి శనివారము లేదా ఈ 41 రోజులు ఒక నియమంగా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడము, దీంతో పాటుగా కొంతమేర ఇంట్లో దీపారాధన వీరే చేయాలి. మగవారే దీపారాధన చేయాలి. మిథున లగ్న జాతకులు, మిథున రాశి జాతకులు సో గవర్నమెంట్ నుండి ఏదైనా ఫండ్ కానీ లేదా గవర్నమెంట్ నుండి ఏదైనా డబ్బు కానీ రావాల్సింది ఉన్నట్టయితే మనకు వచ్చే పరిస్థితి ఉంది. సో మీ జాతకంలో ఒకవేళ సూర్యుడు బాగాలేకుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. అది ఎలాంటి ఇబ్బందులు అంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమేర గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోవాలి. మీరు ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. బట్ మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నడిచేటువంటి దశ అంతర్దశలను కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక మరి ఎవరైతే ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక గ్రీన్ స్టోన్ను ధరించాలి. గ్రీన్ రిలేటెడ్ స్టోన్ను ధరించడం వల్ల పచ్చ, జాతి పచ్చ అంటే లైక్ ఇలాంటిది. సో ఇది వీరికి ఎంతో అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా గ్రీన్ రిలేటెడ్ స్టోన్ను పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల రావాల్సిన ధనం రావడం కానీ మనీ రిలేటెడ్ ఫ్లోయింగ్ బాగా అద్భుతంగా ఉంటుంది. సో ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఇంకను విషయం ఏమిటి అంటే ఎవరికైనా మనకు అంటే మనం ఎవరికో డబ్బు ఇచ్చాం, వాడు ఇవ్వట్లేదు. సో ఈ 40-41 రోజులలో మనకు తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా రావాల్సిన ధనం ఏదైనా కానీ మనకు సంథింగ్ ఏదైనా ఇంక్రిమెంట్స్ కానీ లైక్ ఇంకేదైనా ధనము దీనివల్ల వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా విదేశంలో ఉండేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి యోగం కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో ఈ బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు గతంలో 5-6 నెలల క్రితం ఉండేటువంటి కౌంటర్ కానీ ఈ రాబోయే 41 రోజులు ఈ 1.5 మంత్ ఉండేటువంటి కౌంటర్ కానీ మీరు 100% చెక్ చేసుకోవచ్చు. చాలా పెరుగుతుంది. కనుక ఈ సందర్భంలో ప్రతిరోజు కూడా ఎవరికైనా ఒక బ్రాహ్మణులకు ఒక 2 తమలపాకులను లేదా ఒక 2 తమలపాకులు 2 అరటిపండ్లు అంటే ఒక తాంబూలాన్ని దానంగా ఇవ్వాలి. కుదిరితే అమ్మవారికి ఒక మీఠా పాన్ను సమర్పించే ప్రయత్నం చేయాలి. దీనివల్ల విపరీతమైనటువంటి బుధాదిత్య యోగానికి సంబంధించినటువంటి రాజయోగం మీకు ఏర్పడుతుంది. సో తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు ఎంతో అవసరము ప్రతిరోజు.